హాయ్ ఎవ్రీవన్, నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గుమగుమలాడే రాజుగారి నాటుకోడి పులావ్ చేసి చూపిస్తున్నాను. అది కూడా కుక్కర్లో చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. కొత్తగా పెళ్ళైన వాడు కానీ, బ్యాచిలర్స్ కానీ, వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఇప్పుడంటే బిర్యానీస్ అలవాటు అయిపోయి పులావ్స్ ని మర్చిపోయాం, కానీ మన చిన్నప్పుడు పులావ్ అయినా బిర్యానీ అయినా ఇదే కదా. మళ్ళీ ఇప్పుడు కుక్కర్ పులావ్స్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రాసెస్ అంతా చూసిన తర్వాత మీరే అంటారు, నాటుకోడి పులావ్ చేయడం ఇంత ఈజీనా అని. చల్లచల్లని వర్షంలో వేడివేడిగా ఇలా పులావ్ చేసుకుని తినండి. సెపరేట్ గా కర్రీ కూడా అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ స్పైసీగా లేకుండా నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది. నాటుకోడి అంటే మాంసం గట్టిగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు, కానీ నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి, ముక్క చాలా మెత్తగా ఉడుకుతుంది. రైస్ కూడా స్మాష్ అవ్వకుండా కరెక్ట్ గా ఉడుకుతుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను నాటుకోడి పుంజు మాంసం 1/2 kg తీసుకున్నాను. నాటుకోడి పుంజు మాంసం పెట్ట మాంసం కన్నా కొంచెం గట్టిగా ఉంటుంది, సో ఇది కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. మ్యారినేషన్ కోసం చికెన్ లో 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఓన్లీ చికెన్ మ్యారినేషన్ కి సరిపడా వేసుకోండి, పులావ్ కి సరిపడా సెపరేట్ గా యాడ్ చేద్దాము. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మసాలాలు ముక్కలకి బాగా పట్టేటట్టుగా 2 నిమిషాల పాటు బాగా కలిపి పక్కన పెట్టుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి మొత్తం అంతా కూడా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అంతా కూడా 5 నిమిషాల పాటు చేస్తే మొత్తం మసాలాలన్నీ కూడా ముక్క లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పులావ్ కోసం 1/2 kg బియ్యం తీసుకోండి. నేను 1/2 kg చికెన్ కి 1/2 kg బియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులావ్ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు స్లైసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గరం మసాలా కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనాస, నల్ల యాలకులు, బిర్యానీ సరుకులు అన్నీ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల్లో ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పులావ్ కోసం దినుసులు యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని అది 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా మళ్ళీ ఇంకిపోయేటట్టుగా మరొక 10 నిమిషాల పాటు చికెన్ ని బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గించిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని చికెన్ ని 80% వరకు ఉడికించుకోవాలి. నార్మల్ చికెన్ కి 2 to 3 విజిల్స్ అయితే సరిపోతాయి, బట్ ఇది నాటుకోడి చికెన్ కాబట్టి 10 విజిల్స్ వరకు రానివ్వాలి. అప్పుడే ముక్క అనేది మనకి సాఫ్ట్ గా మెత్తగా ఉడుకుతుంది. 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అరగంట పాటు కుక్కర్ని పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని పీస్ అనేది ఎంతవరకు కుక్ అయిందో ఒక పీస్ తీసుకొని చెక్ చేసుకోండి. చికెన్ 70 to 80% కుక్ అయితే సరిపోతుంది.
మిగతా 30% అనేది మనకి పులావ్లో కుక్ చేస్తాం కాబట్టి ఈక్వల్గా కుక్ అయిపోతుంది. చూసారుగా, పీస్ ఇలా స్మాష్ చేస్తే తెలిసిపోతుంది. చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు పులావ్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇందాక మనం చికెన్కి సరిపడా ఉప్పు యాడ్ చేసాం కదా, ఇప్పుడు పులావ్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను 2 టీ స్పూన్ల కళ్ళుప్పు వేసాను. ఉప్పు అంతా కూడా వాటర్లో కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. 2 నిమిషాలకి వాటర్ ఇలా మరుగుతుంది. ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర రైస్ తీసుకున్నాను. యాక్చువల్గా ఈ పులావ్కి చిట్టుముత్యాల రైస్ అయితే చాలా బాగుంటుంది, బట్ ఇక్కడ నాకు అవైలబుల్గా లేదు. సో అందుకని నేను ఇక్కడ జీలకర్ర రైస్ అనేది యూజ్ చేశాను. మీకు చిట్టుముత్యాల రైస్ దొరికితే కనుక మీరు అవి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ½ అన్ అవర్ వరకు మూత ఓపెన్ చేయకండి. అప్పుడే మనకి రైస్ అనేది బాగా మగ్గి పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మూత తీసుకునే ముందు విజిల్ని కొంచెం పైకి లేపితే అందులో ప్రెషర్ ఉన్నది లేనిది మనకి తెలిసిపోతుంది. అప్పుడు మనం మూత ఓపెన్ చేసుకోవచ్చు. ½ అన్ అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే పులావ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారుగా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రాజుగారి నాటుకోడి పులావ్ రెడీ అయిపోతుంది. అంతేనండి, చూసారుగా ఎంత టేస్టీగా ఈజీగా ఈ పులావ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి చేయండి, చాలా ఈజీగా చేసేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.